నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఫిట్నెస్ అండ్ అథ్లెటిక్ క్లబ్ నిర్వాహకులు రెహాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ రకాల క్రీడలలో విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. మోహిద్ రెహాన్ నేషనల్ అథ్లెటిక్ చెన్నైలో సౌత్ జోన్ తరపున డిస్కస్ త్రోలో పాల్గొని మెడల్ని సాధించడం జరిగింది. తాను ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళగలిగానని తనకున్న అనుభవంతో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, సైక్లింగ్ తదితర వాటిలో గత 18 నెలలుగా శిక్షణ ఇస్తున్నానని, ఇప్పటి వరకు 8 మంది విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలలో ఎంపిక కావడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన డిస్కస్ త్రోలో జవేరియా ఫాతిమా గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఈ శిక్షణ వల్ల మానసిక, శారీరక దృఢత్వానికి ఇది ఎంతో లబ్ధి చేకూరుస్తుందని, తల్లిదండ్రులు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఇంకా ఎవరైనా ఆసక్తి గల వారు ఈ క్లబ్ లో జాయిన్ కావచ్చని, అలాగే ఎవరైనా స్పాన్సర్ ఉంటే మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే ఉదయం ఈఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ నిర్వహిస్తూ ఉండగా గత కొన్ని రోజులుగా కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పిల్లలు వెంట పడుతున్నాయని, పిల్లలు భయపడుతున్నారని సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది చర్య చూపాలని సందర్భంగా వారు కోరారు. అందరికీ నమస్కారం. నేను సేనచంద్ర నాయక్. నేను అథ్లెటిక్స్ ఫిట్నెస్ బోధన్ నుంచి తరపున మాట్లాడుతున్నాను. మా సార్ పేరు రెహాన్ సార్. టైమింగ్స్ మార్నింగ్ 5:30 to 7:30. దాంట్లో మనకి డ్రిల్స్, వామప్ అన్నీ. ఇది గత 1.5 year నుంచి నడుస్తుంది. మా దాంట్లో 8 members స్టేట్స్కి సెలెక్ట్ అయ్యారు, పాల్గొన్నారు కూడా. ఇప్పుడు దీనివల్ల మేము చాలా ఫిట్గా ఉన్నాము. దీనివల్ల చాలా ఫ్యూచర్లో ఉపయోగాలు ఉన్నాయని, నేను చాలా నేషనల్స్కి, స్టేట్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరు కూడా అనుకుంటున్నారు నేషనల్స్కి, వాటికి కూడా వెళ్ళాలని. అందుకోసమే ఇప్పుడు నేషనల్స్ కూడా ప్రిపేర్ అవ్వాలని మా కోరిక. నేషనల్స్కి వెళ్ళి మెడల్ సాధించాలనేది మా ఆశయం. మా పేరెంట్స్ కూడా ఆనందపడాలని మేము ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. మా సార్ వలన మంచి ట్రైనింగ్ లభిస్తుంది. మా సార్కి థ్యాంక్స్, మా పేరెంట్స్కి థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. జై హింద్. Today I am athletics coach. I am running here this fitness and athletics club from 1.5 year to encourage the students. Since 1.5 year I am giving this training here. In this training, ground will start from morning 5 to 7:30. I am a national athlete. I have participated in South Zone Nationals at Chennai in discus throw. In this academy, my students, 8 of athletes was participated in state level.
गुड मॉर्निंग, मैं नाहिद यहाँ पे मॉर्निंग एथलेटिक्स के लिए शकनगर NDSL ग्राउंड में बच्चे रोज़ प्रैक्टिस के लिए रिहान सर के साथ कर रहे सो है। यहाँ पे कुत्ते आकर परसों एक बच्चे को बैठ कर रहे सो है। मैं ऑलरेडी म्यूनसिपल कमिश्नर को कंप्लेन करा सो हूँ, उन्होंने भिजाते नेक्स्ट वीक भिजाते बोल के बोले, अभी तक एक्शन नहीं लिए। मेहरबानी होती जल्द से जल्द आकर इस पर एक्शन लिए तो मेहरबानी होती उनकी। मॉर्निंग ये जो बच्चे डर के नहीं आ रहे, इसमें बच्चे बहुत कम हो गए। कुत्ते अटैक करने से तकरीबन बच्चे कम हुए। अगर मैं दूसरे पेरेंट्स से भी रिक्वेस्ट करता हूँ मॉर्निंग बच्चों को एथलेटिक्स में रियान सर के साथ जुड़ के जो भी एक्सरसाइज है करे। परसों मेरी बच्ची गोल्ड मेडल लेकर आई डिस्क थ्रो में, जो नागरम में पार्टिसिपेट करे, इसमें गोल्ड मेडल ली। मैं दूसरे पेरेंट्स से भी रिक्वेस्ट करता हूँ उनके बच्चों को यहाँ पे भिजा के इसका फ़ायदा उठाए। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।